యవ్వనస్తులకి నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీ యవ్వన కాలంలో మీరు దేవుని త్రోవలో నడవడానికి ప్రయత్నం చేయండి. జాషువా యవ్వన కాలంలో ఉన్నాడు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆ యవ్వనస్తుడైన యెహోషువకి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఓ యవ్వనస్తుడా, జాషువా, కుడిమికి గాని ఎడమకి గాని తొట్టిలో పోకుండా నీ మార్గంలో నడు. ఎంతమంది యువకులు దేవుని మార్గంలో నడుస్తున్నారు? నేను ఎందుకు యవ్వనస్తులకి ఈ మాట చెప్తున్నానంటే, పెళ్ళవునంత వరకు ఎలా ఉన్నా పర్వాలేదన్నా, పెళ్ళవునంత వరకు ఎంజాయ్ చేసేస్తామన్నా, ఆ తర్వాత ఎవరినో తీసుకొస్తారు, ఆ తర్వాత ఎవరినో నడిపిస్తారు, ఆ తర్వాత జీవితం వెళ్ళిపోద్దని పొరపాటును కూడా అనుకోకండి. యవ్వన కాలంలో మీరు ఏదైతే విత్తుతారో నడిప్రాయంలో నువ్వు అదే కోయిపోతున్నావు. యవ్వన కాలంలో నువ్వు దేవుని కోసం ఏది విత్తుతావో, లేదా యవ్వన కాలంలో నువ్వు లోకం కోసం ఏది విత్తుతున్నావు, మేబీ నా మాట మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు, నా మాట మేబీ కొంతమందికి గాయంగా అనిపించవచ్చు, కానీ నేను మేలు కోరి చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు దేవుని త్రోవలో నడిస్తే నీ నడిప్రాయాన్ని నువ్వు సంతోషంగా అనుభవిస్తావు.